అటు ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు విచ్చేసిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రేణుకా యారాకు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్రాల నగేష్ నేతృత్వంలో ఆమెకు పలువురు పూల బొకేలు అందజేసి సాదరంగా ఆహ్వానం పలికారు. పలు సమస్యలను ఆమె దృష్టికి తీసుకువెళ్లగా వాటి పరిష్కారానికి తనవంతుగా కృషి చేస్తానని ఆమె భరోసా కల్పించారు. అనంతరం న్యాయమూర్తులు బార్ అసోసియేషన్ సభ్యులతో సమావేశమై పలు అంశాలపై ప్రస్తావిస్తూ వారికి ఆమె దిశానిర్దేశం చేశారు. For inviting me to the Bar Association to address the gathering. Please don't say that I have taken some pains to come here. It is my responsibility. When I am posted as the administrative judge of this district, it will be my responsibility to come here and see whatever that can be done to solve any problems that are there or facilitate smooth functioning. Whatever issue that might arise on the administrative side, అందుకని నేను వ్యయ ప్రయాసాల కోర్చి ఇక్కడికి వచ్చినానని మీరు అనకండి, అది నా బాధ్యత. ఎక్కడ యూనిట్ హెడ్గా ఉన్నా, ఇప్పుడు ఫస్ట్ టైం నేను అడ్మినిస్ట్రేటివ్ జడ్జిగా ఒక జిల్లాకు వచ్చాను, కానీ అంతకుముందు గత 8 సంవత్సరాలు నేను జిల్లాలకు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జిగా ఉన్నప్పుడు అడ్మినిస్ట్రేషన్ అనేది ఒక్క వ్యక్తికి మాత్రమే ఇంట్రెస్ట్ చేసే బాధ్యత కనుక నా యొక్క పర్సనల్ డిస్పోజల్ కంటే కూడా ముందు అడ్మినిస్ట్రేషన్కి నేను ప్రాధాన్యత ఇచ్చి ఫస్ట్ ఆ పని అయిపోయిన తర్వాతనే నా జడ్జిమెంట్స్ డిక్టేషన్ నేను చూసుకున్నాను. ఎందుకు అంటే వేరే ఏ వ్యక్తికి కూడా ఈ అడ్మినిస్ట్రేషన్ యొక్క విషయాల్ని అడ్రస్ చేయమన్న బాధ్యతలు ఇవ్వలేదు కనుక ఇచ్చిన ఒక్క వ్యక్తి పట్టించుకోకపోతే చాలా మందికి ఇబ్బందులు కలుగుతాయన్న ఉద్దేశంతో ఎప్పుడు కూడా నేను ఆ ఫస్ట్ అడ్మినిస్ట్రేషన్ ఇన్స్టిట్యూషన్ బాగుంది అని చూసుకున్నాకనే నా వ్యక్తిగతమైన డిస్పోజల్ ఏ విధంగా